హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మనం పిల్లలైతే వేసాం. ఇది ఫుల్ వీడియో ఇప్పటి వరకు నేను చేయలేకపోయాను. ఈ పిల్ల వచ్చేసి మనకి రూ. 34 వచ్చిందనమాట. నేను ఎప్పటిలాగే షెడ్ అంతా రెడీ చేసుకొని పిల్లలు వస్తాయి అని చెప్పేసి ముందుగానే షెడ్ రెడీ చేసుకున్నాను. కానీ వస్తానన్న టయానికి రాలేదు. శుక్రవారం రావాలని పిల్లలు మళ్ళీ గురువారానికి వచ్చినాయి. అంటే వారం తర్వాత లేటుగా వచ్చినాయి. నాకు తెలియక వాళ్ళు బండోళ్ళు చెప్పలేదు. ఫీడర్లు అన్నీ అయితే రెడీ చేసుకొని వాటర్ పెట్టాను. ప్లాస్టిక్ ట్రైలు వస్తే వెంటనే దించేస్తున్నాం కదా. నేను అలాగని చెప్పి షెడ్ రెడీ చేశాను. కానీ ఆ రోజు సడన్గా బండి వచ్చాక చూస్తే ఈ అట్టలు ఉన్నాయన్నమాట. అట్ట బాక్సులు వచ్చినాయి. చూశారుగా అట్ట బాక్సులు ఎలా ఉన్నాయో. ఉదయానికి కోడి పిల్లలు అయితే ఇలా తిరుగుతూ ఉన్నాయి. పిల్లలు అయితే బాగానే వచ్చినాయి. కానీ నేను ఎప్పుడూ ఊహించని రీతిలో నేను షెడ్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఎప్పుడూ కూడా ఎలుకలు అనేది ఎప్పుడూ రాలేదు. ఆ ఎలుకల వలన ఒక 15 కోడి పిల్లల వరకు వాటి వల్లనే చనిపోయినాయి. మామూలుగా చనిపోయిన దానికంటే ఎలుకలు కొట్టి చనిపోయిన కోడి పిల్లలు ఎక్కువ అనమాట. చూశారుగా షెడ్లో కోడి పిల్లలు ఎలా ఉన్నాయో. పేపర్ల మీద బాగా నీట్గానే వచ్చినాయి. కోడి పిల్లలు కూడా మంచి ఆరోగ్యంగా వచ్చినాయి. కానీ ఎలుకలు కొట్టి ఆగం చేసినాయి కోడి పిల్లని. దాదాపు 15 కోడి పిల్లల వరకు ఎలుకలు కొట్టి చనిపోయినాయి. అందుకనే నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ చేయలేకపోయాను. ఈ షెడ్లో 21,000 మొత్తం నాకు లాస్ వచ్చింది. నాకు మార్చి 2వ తారీఖు అయిపోతే ఫస్ట్ టైం మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మనకి ఈ షెడ్లో కోడి పిల్లలు వేసి ఈ రోజుకి 8 రోజులు అవుతుంది. అయితే ఫుల్ వీడియో అసలు కోడి పిల్లలు వచ్చినాయి అవన్నీ కూడా నేను వీడియో ఇప్పటివరకు చేయలేకపోయాను. ఈరోజు అయితే ఒక కోడి పిల్ల చనిపోయింది. ఇది ఎందుకు చనిపోయింది అనేది మనకైతే తెలియదు. తిరగలు పడిపోయింది అమ్మ. ఇది ఎలకలు అయితే చూసారుగా బయట ఎలా తోడుతున్నాయో. ఈ కోడి పిల్లలు అయితే మనకి కరెక్ట్గా 8 రోజులు అవుతుంది. వాతావరణం కూల్గా ఉంది కాబట్టి ఇంకా పట్ల అయితే నేను తీయలేదు పైకి. రాత్రి అయితే పెద్ద డ్రింకర్లు కూడా తగిలిచ్చేసాను. చూసారుగా మొత్తం పెద్ద డ్రింకర్లు. చిన్న ఫీడర్లే ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఫీడర్లు కూడా ఇదిగో కడిగిచ్చి పక్కన పెట్టేశాను. ఈ పెద్ద ఫీడర్లు ఈరోజు సాయంత్రం ఈ తగిలిస్తా అనమాట. మనకి షెడ్లో ఎప్పుడూ లేనిది ఈసారి ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. ఈ ఎలుకలు బాగా ఏదిస్తున్నాయి. పాపం ఈ కోడి పిల్లని చూసారుగా ఎలా కొట్టిందో. కాలు కొట్టిందో ఏం చేయాలి అట్లా. వీటికి ట్రీట్మెంట్ ఏదైనా చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే కాళ్ళు ఇరిగిపోయినాయి కదా, ఇది నడవలేకపోతున్నాయి. మొత్తం 12 పిల్లల దాకా కూడా ఎలుకలే మనకి ఆ కాళ్ళు కొట్టడం వలన ఇబ్బంది అయింది. మొత్తంగా మనకి కోడి పిల్లలు వచ్చేసి 15 కోడి పిల్లల దాకా మోర్టాలిటీ అయితే వచ్చింది. ఇకపోతే మనకైతే ప్రజెంట్ కోడి పిల్లలు ఎలా ఉన్నాయి. ఈ షెడ్లో నాకు వచ్చేసి 21,000 లాస్ వచ్చింది. మనకి ఫుల్ వీడియో చేశాను. అది పెద్దగా వ్యూస్ అయితే రాలా. 2.7K వచ్చింది. పక్క షెడ్లో వచ్చేసి 32,000 చిల్లర వచ్చింది. మొత్తం 53,000 దాకా నాకైతే లాస్ వచ్చింది. ఈ కోడి పిల్లలు అయితే ఈ మొత్తం పెద్ద డ్రింకర్లే అనమాట. రేపు ఎల్లుంట్లో ఈ ప్లేస్ కూడా పెంచుతా. కట్టలో ఈరోజే వచ్చినాయి. ప్రజెంట్ అయితే కోడి పిల్లలు దీని తర్వాత వచ్చేసి మనకి చిన్న కోడి పిల్లలు ఎలా వచ్చినాయి. ఈ కోడి పిల్లలు అట్ట బాక్సులో వచ్చినాయి. అట్ట బాక్సులు. ఇది ఫుల్ వీడియో కూడా ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఆ చిన్నపిల్లలు ఎలా వచ్చినాయి ఏంటి ఆ నైట్ అది కూడా మీరు చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈ కోడి పిల్లలు కూడా నేను రూ. 34 బోర్డు రేట్లో వేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.